బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ముగ్గురు బాలికలపైన ఒక తోటి విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటు బాలికలపైన అఘాయిత్యం చేస్తూ వీడియోలను రికార్డ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే మీ పేరెంట్స్కి వీడియోలను పంపిస్తానని, అలాగే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఇటు బాలికలకు బెదిరింపులు ఇచ్చేవాడు. ఒక బాలికకు గర్భం అవ్వడంతో, ప్రెగ్నెంట్ అవ్వడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ కూడా చేశాడు. ఇటు విద్యార్థి వేధింపులు భరించలేక ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు బాలుడితో పాటు ఇద్దరు డాక్టర్లు అలాగే నర్సును కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి నిందితులకు 14 రోజుల రిమాండ్. అలాగే ఇటు నాగర్ కర్నూల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మైనర్కు సంబంధించిన ఈ ఇష్యూలో మొత్తానికైతే తోటి విద్యార్థి ప్రేమ పేరుతో మొత్తానికైతే ముగ్గురు అమ్మాయిలను మొత్తానికైతే వాళ్ళపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ బాలికలకు సంబంధించి ఈ కేసుకి సంబంధించి మొత్తానికైతే ఇటు అధికారులు ఏం చెప్తున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఇల్లీగల్ అబార్షన్ జరిగినట్టు మా డిఎంహెచ్ వారికి డిఎస్పీ గారు లెటర్ ఇచ్చారు. సో దానిలో భాగంగా డిఎస్పీ శ్రీనివాస్తో పాటు లోకల్ సిఐ తోటి నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము పూర్తి ఆధారాలు అంటే ఓపీ రిజిస్టర్ కార్డు నుంచి రిమైనింగ్ అన్ని మేము వెరిఫై చేస్తున్నాము. దీనికి సంబంధించి ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే మాకు ఒక కమిటీ ఉంటుంది. ఏదైనా హాస్పిటల్ పూర్తిగా సీజ్ చేయాలంటే ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు డిఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం మాకు సీజ్ చేయమని వచ్చింది. కాబట్టి ఆ కమిటీ నిర్ణయం ప్రకారము నైట్ లేకపోతే మార్నింగ్ కలెక్టర్ గారిని కలిసి ఆ కమిటీలో మాట్లాడి చేస్తాము. ఇప్పుడు ఏదైతే మనకు స్కానింగ్ పరికరాలు ఉన్నాయో ఆ రూమ్ని మాత్రం తాళం వేస్తున్నాం. ప్రస్తుతానికి పూర్తిగా రిపోర్ట్స్ అన్ని మేము స్టడీ చేసిన తర్వాత చెప్తామండి. అది అప్పుడే తెలియదండి. ఇంకా పోలీస్ వాళ్ళకి నేనంటే సీజ్ చేశాను కాదు, అది పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. ఇక్కడ అబార్షన్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు. దాని ప్రకారం పోలీసు వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మేము కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అలాంటిది ఏం రండి, ఇంకా నిజాలు బయటపడనేది ఇంకా అప్పుడే ఏం నిర్ధారణ మాకు కాలేదు. పోలీసు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మేము సీజ్ చేయడం కోసం వచ్చాము. దానికి ఒక కమిటీ ఉంటుంది. కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం మేము రేపు మార్నింగ్ వచ్చి కమిటీ అప్రూవల్ తీసుకొని చేస్తాము. మనకు ఈరోజు కొల్లాపూర్ పట్టణంలో ఏదైతే సాయి కృప హాస్పిటల్ మీద మనకు డిస్టర్బింగ్ విజువల్స్, యువర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్. ఈ వార్త కాస్త మీ మనసును కలవరపరిచే అవకాశం ఉంది. మిమ్మల్ని కలవరపరచడం మా ముఖ్య ఉద్దేశం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. సో మొత్తం మీద ఇటు డాక్టర్స్ అసోసియేషన్, డాక్టర్స్ గ్రూప్కి, మెడికల్ గ్రూప్కి సంబంధించిన ఆఫీషియల్స్ మాట్లాడుతూ అక్కడ అబార్షన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి ఆ డాక్టరే మొత్తానికైతే ఆ బాలికకి అబార్షన్ చేసినట్టు తెలుస్తుంది. సాధారణంగా అసలు ఒక మైనర్కి ఇలా చేయడం, అందులో ఇన్ జనరల్గా ఒక అబార్షన్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. దానికి సంబంధించి మరి ఎలా చేశారు? డబ్బుల కోసమే చేశారా? తనకి ఇంకేమైనా ప్రలోభాలకి లొంగాడా? ప్రస్తుతానికి ఈ డాక్టర్తో పాటు నర్సులను కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి మరో ఇంకా ముగ్గురుపై మొత్తంగా ఇటు ముగ్గురు బాలికలను కూడా ఇలా వేధిస్తూ వచ్చాడు, అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి వీడియోలు కూడా రికార్డ్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. ఇటు మా ప్రతినిధి శివాజీ ఉన్నారు, శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ, చెప్పండి, అసలు ఇప్పుడు ప్రస్తుతానికి తనపైన కేసులు ఏమైనా నమోదయ్యాయా? అరెస్ట్ చేశారా? నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇంటర్మీడియట్ అబ్బాయి నాగర్ కర్నూలులో చదువుతూ ఉన్నటువంటి తన యొక్క తోటి అమ్మాయిలను ట్రాప్ చేస్తూ తన యొక్క అమ్మాయిలతోటి సెల్ఫీలు దిగుతూ అమ్మాయిలను ప్రేమ పేరుతోటి ట్రాప్లోకి దించి తమల్ని శారీరకంగా వాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి వీడియోస్ కానీ అటు సంబంధించినటువంటి విజువల్స్ కానీ తన యొక్క ఫోన్లో చిత్రీకరించుకొని తన అమ్మాయిలను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని భయపెట్టేటువంటి ప్రయత్నం కూడా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పటికీ ఆ అబ్బాయి కానీ మిగతా అమ్మాయిలు కానీ అందరూ కూడా మైనర్లుగా ఉండడంతో కూడా ఈ యొక్క కేసుని పోలీసులు చాలా చాకచక్యంగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ
ఈ కేసులో వీసిపోయేటువంటి నిజాలు చాలా బయటికి ఇంకా రాలేకపోతున్నాయి. దీనిపైన పోలీసులు కూడా పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా అటు జిల్లా కలెక్టర్ అటు ఎస్పీ గారు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి డిఎస్పీని దీనిపైన కేసు నమోదు చేపించి ఇక్కడ నుంచి కూడా డిఎస్పీకి కేసు అప్పయ్యేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొల్లాపూర్కు చెందినటువంటి కొల్లాపూరు అటు వనపర్తి పెద్దకొత్తపల్లి ఉన్నటువంటి ఈ నాగర్ కర్నూల్ వనపర్తి ఇటు 4-5 ప్రాంతాలకు చెందినటువంటి అమ్మాయిలు నాగర్ కర్నూలు జిల్లాలో చదువుతున్నటువంటి అమ్మాయిలతోటి పరిచయం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఈ అబ్బాయి ప్రేమ పేరుతోటి మోసం చేస్తూ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అశ్లీలమైనటువంటి ఫోటోలని తన యొక్క కెమెరాలో బంధించుకుంటూ సెల్ఫీలతోటి తర్వాత తమల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అమ్మాయిలను పేరుతోటి వాడుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ యొక్క ఫోటోలు వీడియోలన్నీ కూడా తన ఫోన్ లో పెట్టుకొని అమ్మాయిలను డబ్బులకు వంచేటువంటి ప్రయత్నం చేశాడు. డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. అయితే తీరా ఈ యొక్క పెద్దకొత్తపల్లి నాగర్ కర్నూల్ వనపర్తికి చెందినటువంటి 3 అమ్మాయిలని అలా శారీరకంగా వాడుకున్న తర్వాత ఒక అమ్మాయికి గర్భం దాల్చడంతో ఆ అమ్మాయిని కూడా కొల్లాపూర్ ప్రాంతానికి చెందినటువంటి స్థానికంగా హాస్పిటల్లో అబార్షన్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ వెంటనే సమాచారం అందుకున్న తర్వాత ఆ అబ్బాయిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు. స్థానికంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక మైదానంలో ఇలాంటి వెకిలి చేష్టలు చేస్తూ అమ్మాయిలని ట్రాప్లు దించుతుంటే వేరే వర్గానికి చెందినటువంటి అబ్బాయిలు ఈ అబ్బాయి యొక్క చేష్టలను గమనించినటువంటి సదరు వ్యక్తులు వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. పట్టుకునేటువంటి ప్రయత్నంలో సెల్ఫీలు దిగుతున్నటువంటి ప్రయత్నంలో ఆ అబ్బాయిని పట్టుకునే ప్రయత్నం కొనసాగుతున్నప్పుడు అబ్బాయి పరిగెత్తడంలో అతని ఫోను కింద పడిపోవడంతో ఆ యొక్క ఫోన్ ని తీసుకొని చెక్ చేయగా అందులో అనేక అశ్లీలమైనటువంటి వీడియోస్ ఆ తర్వాత అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోటోస్ ఉండడంతో ఒక్కసారిగా హవాకయ్యారు ఆ సంబంధించినటువంటి ఆ యువకులు. వెంటనే ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందడంతో ఆ ఫోన్ ని చెక్ చేయగా మరిన్ని వీడియోస్ ఉండడంతో పూర్తిగా ఆ అబ్బాయిని పట్టుకొని విచారించగా ఈ సంబంధించినటువంటి పలు ప్రాంతాలకు చెందినటువంటి నాగర్ కర్నూలు వనపర్తి పెద్దకొత్తపల్లి అటు నాగర్ కర్నూలు ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది అమ్మాయిలు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి ఆ ఫోన్లో అందరినీ ఎంక్వైరీలో తీయగా వీళ్ళందరూ వీడియోస్ ఫోటోస్ బయటపడడంతో ఆ అబ్బాయిని కేసు నమోదు చేసుకొని వెంటనే పోలీసులు రిమాండ్కి పంపించారు. వెంటనే తర్వాత ఆ అబార్షన్ చేసినటువంటి హాస్పిటల్ కొల్లాపూర్ ప్రాంతానికి చెందినటువంటి డాక్టర్ శ్రీనివాసులు అని తేలడంతో అక్కడికి వెళ్ళినటువంటి 2 డాక్టర్లు ఒక నర్సును కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా కేసు నమోదు చేసుకొని రిమాండ్కి చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ యొక్క కేసులో అందరూ మైనర్ బాలికలతో ఉన్నటువంటి వీడియోస్ ఉండడంతో ఒక్కసారిగా ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నాడు. కానీ ఆ యొక్క ఫోన్ లో వీడియోస్ అటు సంబంధించిన అశ్లీల చిత్రాలు చూసిన తర్వాత ఇదొక చాలా లోతుగా విచారించాల్సినటువంటి కేసు అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే డిఎంహెచ్ఓ గానీ అటు డాక్టర్ సంబంధించిన హాస్పిటల్ ని సస్పెండ్ చేయడము, మరోవైపు కూడా అటు డాక్టర్స్ ని రిమాండ్ కి పంపించడం పైన పూర్తిగా విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారు. పూర్తిగా ఇంకా సమాచారం రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి. అందు రైట్ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు నాగర్ కర్నూల్ వనపర్తి అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న బాలికలని టార్గెట్ చేస్తూ మొత్తానికైతే ఒక హనీ ట్రాప్ లాగా ఆ బాలికలందరినీ కూడా ట్రాప్ చేస్తూ ప్రేమ పేరుతో మొత్తానికైతే వాళ్ళతో కొంత క్లోజ్ అయ్యి వాళ్ళతో కొన్ని వీడియోస్ దిగి కొన్ని వీడియోస్ కూడా వాళ్ళు కొంచెం అర్ధనగ్నంగా ఉన్నప్పుడు కావచ్చు, అలాగే అశ్లీల వీడియోస్ని తీసి తన ఫోన్లో వాటన్నిటి కూడా క్యాప్చర్ చేసుకొని మొత్తానికైతే తరువాత డబ్బులు ఇవ్వాలంటూ డబ్బు ఇవ్వకపోతే ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో ఆ వీడియోలను పెట్టేస్తాను, అలాగే మీ పేరెంట్స్కి కూడా ఆ వీడియోలను పంపిస్తానంటూ ఆ బాలికలను బెదిరించేవాడు. అలానే మరొక బాలికతో కూడా ఇలానే ఫోటోలు వీడియోలు ఫోటోలు వీడియోలు దిగుతున్న సమయంలో మొత్తానికైతే వేరే అక్కడున్న యువకులు కొంతమంది గుర్తించి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ ఫోన్ పడిపోవడం ద్వారా ఆ ఫోన్లో ఏమున్నాయని చెక్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ చూసి ఒక్కసారి విస్తుపోయారు ఆ యువకులు. విస్తుపోయి స్థానిక పోలీసులకైతే కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత
ఆ విద్యార్థిని పట్టుకొని మొత్తానికైతే అసలు ఆ విషయానికి సంబంధించి ఆ వీడియోలన్నిటికీ సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇటు పోలీసులు బయటపెట్టే ప్రయత్నం చేశారు. అలాగే మరొక పక్క ఒక బాలికకి ప్రెగ్నెంట్ అవ్వడంతో సదరు హాస్పిటల్కి తీసుకెళ్ళి మనం రైట్ సైడ్ విషయంలో చూస్తున్నాం. ఇటు డాక్టర్ శ్రీనివాస్ అనే అతను ఆ బాలికకు కూడా అబార్షన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ డాక్టర్తో పాటు నర్సులను కూడా వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసి దీనిపైన విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. మరింత ఇన్ఫర్మేషన్ రావాల్సి అవుతుంది. మరి ఇంకా ఎంతమంది బాలికల జీవితాలతోని ఆ విద్యార్థి ఆడుకున్నాడు, ఇలా చేశాడు అన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సోషల్ మీడియా మాధ్యమమే ఇలాంటి వాటికి కారణమా? సోషల్ మీడియాలో చూసే ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ మనుషుల నిజ జీవితాలు అవి అని భావిస్తున్నారా? ఇలా బాలికలని ట్రాప్ చేయడానికి వల వేస్తున్న ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి విద్యార్థులని ఏం చేయాలి, వాళ్ళని ఎలా శిక్షించాలి, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.